యాత్ర అంటే దూరం నడవడం కాదు. మన హృదయం దేవుని వైపు తిరిగిన ప్రతి క్షణమే నిజమైన యాత్ర మొదలవుతుంది. గోవిందా అని పలికిన ఒక్క నామమే మనలోని భారాన్ని కరగజేసే పవిత్ర శక్తి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఈరోజు మన ప్రయాణం శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకోవడం. మీ అందరికీ తెలుసు కదా, తిరుమలకు రావాలంటే 2 నడకదారులు ఉన్నాయి. ఒకటి అలిపిరి మార్గం, రెండవది శ్రీవారి మెట్టు మార్గం. మేము మొదటి రోజు తిరుత్తణి నుంచి కంచి వరకు జరిగిన మొత్తం యాత్రను డే 1 లాగా చూయించాము. ఈరోజు సెకండ్ డే తిరుపతి యాత్రలో. ఈరోజు తెల్లవారుజామునే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 6:30 కల్లా మేము శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి చేరుకున్నాము. అక్కడ రైట్ సైడ్ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని శ్రీవారి నామాలు గోవిందా గోవిందా అంటూ నామస్మరణం చేస్తూ స్వామివారి దర్శనానికి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము. తిరుమల కొండలు వేల ఏళ్ల భక్తుల ఆశలు, కన్నీళ్ళు, కోరికలు, ఆనందాలు అన్నీ దాచుకొని నిలబడిన దివ్య పర్వతాలు. ఈ కొండపై ప్రతి అడుగు వేయడం మనలోని పాపాలను, మనల్ని బాధించే భారాలను మెల్లిగా కరిగిస్తూ మనసుని శ్రీనివాసుని వైపుకు నడిపించే పవిత్రమైన అనుభవం. ఇప్పుడే ప్రారంభమవుతుంది మన యాత్ర, మన భక్తి, మన గోవిందుడి దారి. ఇది కేవలం ప్రయాణం కాదు, స్వామివారి సన్నిధికి వెళ్ళే ఆధ్యాత్మిక పదం. ఇదిగోండి, ఇది 1200 స్టెప్. ఇక్కడ ఈ కౌంటర్లో మన టికెట్ని స్కాన్ చేయించుకుంటే మనం పైన దర్శనానికి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. పురాణాల ప్రకారం స్వామివారు పద్మావతి అమ్మవారి కళ్యాణ సమయాన ఈ మార్గం గుండా తిరుమల కొండకు చేరారని చెబుతారు. ఆ కాలంలో దేవతలు, మునులు, యోగులు ఈ మెట్లు ఎక్కుతూ తపస్సులు చేసినట్టు కథలు చెబుతున్నాయి. వారి దివ్య స్పర్శతో ఈ మెట్లు పవిత్రమైన యాత్ర మార్గంగా మారాయి. అందుకే శ్రీవారి మెట్టు అనేది దేవుడి దారి, భక్తుని నమ్మకానికి పరీక్ష అంటారు. శ్రీవారి మెట్టు ఎక్కుతూ వెళ్ళే ప్రతి అడుగు భక్తి తరంగాల్లా ఉంటుంది. ఎగువన చల్లని గాలి, చుట్టూ అడవుల నిశ్శబ్దం, పక్కనే భక్తుల గోవిందనాదం. ఇవి కలిసినప్పుడు యాత్ర ఒక పవిత్రమైన అనుభూతిలా మారుతుంది. మన పెద్దలు చెప్పినట్టు తిరుమలకు నడిచి వెళ్తే మనసు, శరీరం, ఆత్మ 3 పవిత్రం అవుతాయి. శ్రీవారి మెట్టు అంటే భక్తుడు దేవుడిని చేరుకునే నిజమైన మార్గం. కొంతమంది ఇక్కడి నుంచే యాత్ర మొదలుపెట్టి కొత్త సంకల్పాలు, వ్రతాలు, జీవితం మారాలని ఆకాంక్షలతో ప్రార్థనలు చేస్తారు. మేము అలాగే మొదలుపెట్టాము. తిరుమలలో అత్యంత పవిత్రమైన పాదయాత్ర మార్గం. ఇది వేల ఏళ్ల పురాతన భక్తుల దారి. ఇది మన కోరికలను, బాధలను, ప్రేమను స్వామికి అర్పించే వేద పదం. ఇది శరీర శ్రమను ఆత్మశాంతిగా మార్చే యాత్ర. మెట్లు ఎక్కుతుంటే కొన్ని చోట్ల కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ ఆ కష్టము ఒక భక్తి భాగం. అలసట వచ్చినప్పుడు మనసులో ఒకే శబ్దం వినిపిస్తుంది, గోవిందా అని. నిజమేనండి, గోవిందా ఆ ఒక్క నామమే మన శక్తిని, వేగాన్ని పెంచుతుంది. అది శరీర శక్తి కాదు, స్వామివారి కరుణాశక్తి. మాటల్లోనే మనము కొండపైకి వచ్చేసాము. అలా స్వామివారి దర్శనం చేసుకోవడానికి మరింత చేరువవుతున్నాము. ఆ క్షణం ఎంత మధురంగా ఉంది కదా. స్వామిని చూస్తామన్న తలంపే ఎంత సంతోషాన్నిస్తుందో. మాకు కొండపైకి చేరుకోవడానికి 3 గంటల సమయం పట్టింది. ఆ స్వామివారి కరుణా కటాక్షాల వల్ల పిల్లలు కూడా అలసిపోకుండా స్వామివారిని తలుచుకుంటూ కొండపైకి ఎక్కారు. ఇవ్వాలే కాదండి, ఎప్పుడు తిరుపతికి ప్రయాణమైన చిన్ననాటి నుండి పిల్లలు తామే స్వయంగా కొండ ఎక్కుతారు. ఎప్పుడూ మమ్మల్ని ఎత్తుకొని ఇచ్చేవాళ్ళు కాదు. ఇదంతా ఆ స్వామివారి దయే అనుకుంటాను నేను. వారిని తలుచుకుంటూ యాత్ర మొదలు పెడతాము ప్రతిసారి. గోవిందా గోవిందా, ఈ జపమే మనకు శ్వాస, ఈ జపమే మనకు బలం, ఈ జపమే మన యాత్రకు ఆత్మ. ఈ జపంని, ఈ నామాన్ని స్మరిస్తూ చక్కగా స్వామివారి మెట్టు మార్గాన్ని పూర్తి చేయగలిగాము. శ్రీవారి మెట్టు చివరి మెట్టు ఎక్కిన క్షణం అది మాటలతో చెప్పలేనిది. మనసులో మెరుస్తాయి భక్తి కన్నీళ్ళు, శ్రమ వదిలిన ఆనందం, స్వామి దర్శనం కాబోతుందన్న ఉత్సాహం.
ఒక్కసారి వెనక్కి చూసినా మనకు అనిపిస్తుంది నీవు ఎక్కింది కొండ కాదు, స్వామివారి ఆశీర్వాదపు మార్గము అని. అలా స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి కుంకుమ పిల్లలకు పెడుతూ స్వామివారిని తలుచుకుంటూ సంతోషంగా ముందుకు జరుగుతూ మా ప్రయాణం కొనసాగించాము. మనం ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు మొదటి మెట్టు దగ్గర అక్కడ లగేజ్ కౌంటర్లో లగేజ్ ఇచ్చాం కదా, దాన్ని ఇక్కడ మెట్లన్నీ పూర్తయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కౌంటర్ ఉంటుంది. అక్కడి నుంచి మన లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మాకు దర్శనం రాత్రి 9 గంటల స్లాట్లో దొరికింది కాబట్టి ఉదయం కొండపైన ఉన్న అన్ని ప్రదేశాలను చూసి రావాలని నిర్ణయించుకున్నాము. ముందుగా స్వామివారి బయట నుండైనా దర్శనం చేసుకుందాం గోపురంని అని ఇక్కడికి వచ్చి పుష్కరిణి దగ్గరికి వచ్చి తలపై నీళ్లు చల్లుకొని పక్కనే ఉన్న వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్నాము. అదిగోండి స్వామివారి ఆనంద నిలయం. ఆ గోపురం చూస్తుంటే మనసులో తెలియని ఆనందం. స్వామివారిని తలుచుకొని ముందుకు జరుగుతూ వెళ్ళిపోయాము. కొండపైన ఆకాశగంగ వైపు మా ప్రయాణం కొనసాగించాము. అలిపిరి అడవుల మధ్యగా తిరుమల గిరుల నడుమగా అదృశ్యంగా ప్రవహించే ఒక పవిత్ర శబ్దం, అదే ఆకాశగంగ. శతాబ్దాలుగా స్వామివారి సేవలో నిమగ్నమై పర్వత శిఖరాలపై ముత్యాలా జారిపడే ఈ నిర్మల జలధార పాపాలను కడిగే పవిత్ర తీర్థం, భక్తులను అలరిస్తూ జాలువారే దైవ కరుణ. మహావిష్ణువు అడుగుల సవ్వడిలా ఈ జలపాతం ప్రతి బొట్టు అనురాగం, అర్థం, ఆధ్యాత్మికతతో నిండిన వాక్యం. ఇక్కడి గాలికి కూడా దైవానుభూతి సుగంధం ఉంటుంది. స్వామివారికి నిత్యాభిషేకంలో అలాగే తిరుమల బ్రహ్మోత్సవాలలో ఈ పవిత్ర జలంతోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా చూసి వెళ్లాల్సిన పవిత్ర స్థలం ఇది. ఆ తర్వాత మా ప్రయాణం పాప వినాశిని వైపుగా సాగింది. పురాణాల ప్రకారం ఇది స్వామివారి పాదతీర్థం. ఈ నీటితో స్నానం చేస్తే అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని వెంకటాచల మహత్యం చెబుతుంది. అన్నమయ్య నుండి విజయనగర రాజుల వరకు అందరూ ఈ తీర్థాన్ని పవిత్ర శుద్ధ స్థలం అని వివరించారు. అందుకే తిరుమల దర్శనం ముందు ఇక్కడ నీళ్లను తలపై చల్లుకోవడం పవిత్ర ఆచారంగా మొదలైంది. భక్తుల నమ్మకం ఏంటంటే ఈ నీటిని తలపై చల్లుకుంటే మనసులోని లోభం, కోపం, మోసం, ద్వేషం వంటి అంతర్గత పాపాలు నశిస్తాయి అని. ఇది ఒక ఆధ్యాత్మికత శుద్ధి. ఈ పవిత్రతతో స్వామి దర్శనం మరింత ఫలప్రదం అవుతుందని చెబుతారు. ఇదిగోండి పాప వినాశిని. బ్రహ్మపురాణం ప్రకారం బ్రహ్మదేవుడు తపస్సు చేసి స్వామివారిని దర్శించుకోవాలనుకున్నప్పుడు హరిదాసులు ఇతనికి సూచించారట, మొదట పాప వినాశిని తీర్థంలో స్నానం చేసి మనస్సును పవిత్రం చేసుకున్న తర్వాతనే స్వామి దర్శనం చేసుకోమని. బ్రహ్మ స్నానం చేసి పూజ చేసిన తర్వాతే స్వామివారి కరుణ పొందాడని చెబుతారు. ఇదిగోండి ఇదే పాప వినాశిని డ్యామ్. ఇదిగో మనకి జలాలు ఈ రకంగా వస్తాయి. ఇలా తల మీద చల్లుకొని ముందుకు ప్రయాణం సాగించాము. తరువాతి మా ప్రయాణం శ్రీవారి పాదాల వైపు. తిరుమల 7 కొండలపై ఉన్న పవిత్రమైన స్థలాల్లో అత్యంత దైవికమైనది. వెంకటాచల మహత్యం ప్రకారం కలియుగం మొదలయ్యాక ధర్మం బలహీనపడి పాపభారం భూమాతను బాధించింది. అప్పుడు భూమాత దేవతల ముందు ఇలా విన్నవించింది, భగవంతుడా, నా భారం తగ్గేది నీ పాదాలు నన్ను తాకినప్పుడు మాత్రమే అని. ఈ ప్రార్థనలు విన్న శ్రీ మహావిష్ణువు భూలోకానికి అవతరించేందుకు అంగీకరించారు. గరుత్మంతుడిపై ఆకాశాన్ని చీల్చుకుంటూ తిరుమల 7 కొండల శిఖరానికి దిగివచ్చారు. స్వామివారు తొలిసారిగా వెంకటాద్రి శిఖరంపై అడుగుపెట్టిన క్షణంలో ప్రకాశంతో నిండిపోయింది. అరణ్యాలు ప్రభవోత్సవంతో మెరిశాయి. ఇప్పుడే ఈ శిలపై స్వయంగా ఏర్పడ్డ 2 పాదముద్రలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తాయి. ఆ శ్రీవారి పాదాలు. పదండి మనం కూడా శ్రీవారి పాదాలను దర్శనం చేసుకుందాము. శతాబ్దాలుగా ఈ పాదాలను స్వామివారి అవతారానికి మొదటి సాక్ష్యంగా పరిగణిస్తారు. భూలోకానికి దేవుడు వేసిన తొలి అడుగు, కలియుగానికి ఇచ్చిన తొలి వాగ్దానం, భక్తికి ఇచ్చిన తొలి ఆశీర్వాదం, అవి శ్రీవారి పాదాలు. కొండల మీద గాలి మృదువుగా వీస్తుంది. గాలిలోని స్వామివారి కరుణను అనుభవిస్తున్నట్టుగా ఉంది.
మెల్లగా మెట్లు ఎక్కుతూ శ్రీవారి పాదాలను చూసిన వెంటనే ఈ దివ్య పాదాల కరుణా కటాక్షం మన జీవితానికి మార్గనిర్దేశకం. ఈ శిలపై ఆయన అడుగు పెట్టాడన్న ఆలోచనతోనే శరీరం అంతా తేలికగా మారుతుంది. ఈ స్థలం చేరుకున్నప్పుడు గాలి కూడా భక్తిభావంతో పాడుతుంది. పాదాలు చూసిన వెంటనే మనసు ఎందుకో తేలికవుతుంది. ఎన్నో బాధలు, ఎన్నో నొప్పులు, కానీ అన్నీ మటుమాయమైపోయి కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి. అది దుఃఖం కాదు, ఆనందపు భారమే. స్వామివారి ఆ తొలి అడుగు మన హృదయంలో పడినట్టుగా ఉంది. చూసారా? స్వామివారి పాదాలను దర్శనం చేసుకున్న వెంటనే పక్కగా అలా తల తిప్పి చూస్తే మనకి ఆనంద నిలయం కనిపిస్తుంది. స్వామివారి గోపురం ఒకసారి చూడండి. ఎన్నోసార్లు తిరుపతి ప్రయాణం చేశాను, కానీ ప్రతిసారి పొగమంచు కారణంగా ఈ దివ్య దర్శనాన్ని చూసుకోలేకపోయాను. కానీ ఈరోజు చూడండి, స్వామివారు నిజంగా కరుణించినట్టుగా ఉంది. ఆ తర్వాత మా ప్రయాణం శిలాతోరణం వైపు. తిరుమలలో ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో శిలాతోరణం కూడా ఒకటి. లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన రాతి కమానం ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం ఇప్పటికీ బలంగా, అందంగా కనిపిస్తుంది. ఇది భారతదేశంలో ఉన్న అత్యంత అరుదైన రాక్ ఆర్చ్లలో ఒకటి. పురాణాల ప్రకారం స్వామివారి రూపం ఈ ప్రాంతంలో ప్రత్యక్షమైనప్పుడు ఆ దివ్య రూపాన్ని చూడడానికి ఈ శిల తోరణంలా వంగింది అని చెప్తారు. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిలాతోరణాన్ని రక్షణా ప్రదేశంగా ప్రకటించింది. కానీ పర్యాటకులు మరియు భక్తులు దీనిని దర్శనం చేసుకోవచ్చు. ముందుకు నడుచుకుంటూ వెళ్తే మరో పవిత్రమైన క్షేత్రం. అదిగోండి, ఇంకాస్త ముందుకు నడిస్తే మనకు కనిపించేది చక్రతీర్థం. పురాణాల కథ ప్రకారం ఒకప్పుడు తిరుమల పర్వతంపై చాలామంది రాక్షసులు తపస్సు చేస్తున్న ఋషుల యజ్ఞాలను చెడగొట్టేవారట. ఆ సమయంలో అక్కడ నివసించే ఋషులు దేవతలను ప్రార్థించి రక్షించమని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని పంపించారట. ఆ చక్రం రాక్షసులను నాశనం చేస్తూ తిరుమల పర్వతంపై దిగుతుంది. చక్రం ఆగిన చోటే ఒక పవిత్రమైన జలాశయం ఏర్పడింది. ఆ తీర్థాన్నే చక్రతీర్థం అని అంటారు. ఇంకో చిన్న కథ ప్రకారం శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునే ముందు ఒక ఋషి పాప విమోచన కోసం అత్యంత పవిత్రమైన నీరు కోరుతారు. అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని పంపి పర్వతాన్ని చీల్చి అక్కడ నీళ్లు ఉట్టిపడేలా చేశారట. అది పాప ప్రక్షాళన చేస్తుంది, అంత పవిత్రం అని చెప్తారు. స్వామివారి కొండపై నిలువన్న ఎన్ని అద్భుతమైన ప్రదేశాలను చూసిన తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించాము. స్వామివారి దర్శనం కొరకై క్యూ లైన్లో నిల్చున్నాము. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసినంతనే ఈ జన్మ ధన్యమయ్యింది అనిపించింది. ఈ ఆధ్యాత్మిక యాత్రను మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఎప్పటికీ ఓ జ్ఞాపకంలో మిగుల్చుకోవాలనిపించింది. నేను చెప్పే విధానంలో కానీ నా ఉచ్చారణలో కానీ ఏదైనా దోషాలుంటే దయచేసి నన్ను క్షమించగలరు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందు